అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. సైనిక మందుగుండు సామాగ్రి కర్మాగారంలో జరిగిన ఈ భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ విస్ఫోటనం దాటికి ఫ్యాక్టరీ పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది. ఇక ఈ ఘోర దుర్ఘటనలో 19 మంది సిబ్బంది గల్లంతయ్యారు. అయితే వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాష్విల్కు సుమారు 60 మైళ్ల దూరంలోని బాక్సోనోట్ పట్టణ సమీపంలో ఉన్న యాక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్ అనే కర్మాగారంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు తీవ్రత భయంకరంగా ఉంది. దీంతో మైళ్ల దూరంలోని ఇళ్లు సైతం కనిపించకుండా పోయాయి. దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. పేలుడు దాటికి దగ్గరలో ఉన్న కార్లు ఎగిరిపడ్డాయి. మంటలు ఎగిసిపడ్డాయి. కార్లకు సైతం మంటలు వ్యాపించి ప్రమాదం పెద్దదైంది. ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. ప్లాంట్లో పేలుడు టెన్నెసీ అంతా దద్దరిల్లింది అని స్థానికులు చెబుతున్నారు. శబ్దం చాలా దూరం వరకు వినిపించిందని తెలుస్తోంది. దగ్గరలో ఉన్న ఇళ్ళు, వాహనాలు అన్నీ కంపించాయి. భూమి సైతం కంపించడంతో భూకంపం వచ్చిందేమోననే అనుమానంతో జనం పరుగులు తీశారు. అయితే తరువాత ప్లాంట్లో పేలుడు అని తెలియటంతో కాస్త స్థిమితపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నప్పటికీ మరిన్ని పేలుళ్లు సంభవించే అవకాశం ఉండటంతో మొదట లోపలికి వెళ్ళటానికి కూడా సిబ్బందికి భయపడ్డారు. అనంతరం పేలుడు పదార్థాల నిపుణులతో కలిసి శిథిలాల కింద చిక్కున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాద స్థలాన్ని చూసిన హాంఫ్రీస్ కౌంటీ పోలీస్ అధికారి క్రిస్ డేవిస్ కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడ వర్ణించడానికి ఏమీ మిగలేదని, అంతా ధ్వంసమైపోయిందని అన్నారు. తన కెరీర్లో ఇంతటి విధ్వంసకరమైన పరిస్థితిని చూడలేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కొందరు మరణించారని నిర్ధారించగలను అన్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించే ప్రక్రియ కొనసాగుతుందని, ఇది తమకు నరకంలా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కున్న వారిలో తనకు దగ్గరవారైన 3 కుటుంబాలు ఉన్నారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఈ పేలుడు గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, పరిసర ప్రాంతాల్లో ఏవైనా గుర్తు తెలియని శకలాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. ఈ ఘటనపై టెన్నెసీ గవర్నర్ బిల్ లీ స్పందిస్తూ, ఇది అత్యంత విషాదకరమైన సంఘటన, బాధిత కుటుంబాల కోసం ప్రార్థన చేయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు FBI ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టింది. పేలుడు సంభవించిన యాక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ కర్మాగారంలో పేలుడు పదార్థాల అభివృద్ధి, తయారీ, నిర్వహణ పనులు జరుగుతుంటాయి.